గైస్ మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఈ మధ్య కొరటాల శివ డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా సినిమా రాబోతుంది అనే వార్త ఎంతవరకు నిజం అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ చెప్పబోతున్నాను. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దేవర స్క్రిప్ట్ పైన బిజీ ఉన్న డైరెక్టర్ కొరటాల శివ నాగ చైతన్యాన్ని కలవడం నిజమే, అదేవిధంగా ఇతర హీరోలను గిట్ట కలవడం నిజమే. ఎందుకు కలిశాడు? నాగ చైతన్య గారితో సినిమా తీయాలనుకుంటున్నాడా అందరు అనుకుంటుంది. అదేవిధంగా రూమర్గా వచ్చింది, అదైతే నిజం కాదని చెప్పుకోవచ్చు. కానీ నాగ చైతన్య గారితో సినిమా తీయాలనుకునే వార్త అయితే నిజం. కొరటాల శివ నాగ చైతన్య హీరోగా సినిమా రాబోతుంది అనే వార్త బయట వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ నాగ చైతన్య గారితో సినిమా తీయాలనుకుంది నిజమే. యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా నాగ చైతన్య గారితో కొరటాల శివ డైరెక్టర్ నిర్మాతగా సినిమా తీయాలనుకుంటున్నాడట. బ్యాక్ టు బ్యాక్స్ సినిమాలు తీయాలనుకుంటున్నారంట. నిర్మాతగా దేవర స్క్రిప్ట్ని ఏం మాత్రం పక్కకు పెట్టలేదని చెప్పుకోవచ్చు. కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 2ని ఆ తర్వాత నాగ చైతన్య గారితో తీస్తాడా, ఏ హీరోతో తీస్తాడా అనేది క్లారిటీ లేదు. ఫైనల్లీ కొరటాల శివ యాజ్ ఎ డైరెక్టర్గా నాగ చైతన్యాన్ని కలవలేదు. యాజ్ ఎ సినిమా నిర్మాతగా నాగ చైతన్య గారితో సినిమా తీయాలనుకుంటున్నారు ఓవరాల్గా. మరి మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై